హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ మనం మనీ సెక్యూరిటీకి స్వాగతం. ఈరోజు మనం జూలై 3, 2025 నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ న్యూస్ మరియు అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో అమెరికా స్టాక్ మార్కెట్లో జరిగిన ముఖ్యమైన మార్పులు, టెక్ స్టాక్స్ పనితీరు, జాబ్ రిపోర్ట్ ఇంపాక్ట్ మరియు ఇండిపెండెన్స్ డే సెలవు వల్ల మార్కెట్ షెడ్యూల్ గురించి చర్చిస్తాం. కాబట్టి ఈ వీడియోలో మనం అన్ని ముఖ్యమైన విషయాలను కవర్ చేస్తాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. జూలై 3, 2025 నాడు అమెరికా స్టాక్ మార్కెట్లో ఆసక్తికరమైన డెవలప్మెంట్స్ జరిగాయి. S&P 500 మరియు నాస్డాక్ సూచీలు రికార్డ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. ఇది ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని పెంచింది. ఈ రోజు మార్కెట్ ఎందుకు ఎగసింది? దీనికి ప్రధాన కారణం జూన్ నెల జాబ్స్ రిపోర్ట్. ఇది ఊహించిన దానికంటే బలమైన ఉద్యోగాల సృష్టిని చూపించింది. ఈ రిపోర్ట్ ప్రకారం నిరుద్యోగ రేటు కూడా తగ్గింది. ఇది ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని సూచిస్తుంది. S&P 500 ఈ సూచీ 2025లో ఇప్పటివరకు దాదాపు 7% పెరిగింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, కమ్యూనికేషన్ సర్వీసెస్ మరియు ఇండస్ట్రియల్స్ సెక్టార్లు 8% కంటే ఎక్కువ లాభాలను సాధించాయి. నాస్డాక్ టెక్ స్టాక్స్ ర్యాలీ కారణంగా నాస్డాక్ కూడా రికార్డ్ హైస్ని తాకింది. డౌ జోన్స్ ఇది 5.4% పెరిగింది, కానీ S&P మరియు నాస్డాక్తో పోలిస్తే కొంచెం వెనుకబడి ఉంది. ఈ రోజు మార్కెట్ ఒక ముఖ్యమైన రోజు, ఎందుకంటే జూలై 4 ఇండిపెండెన్స్ డే సెలవు సందర్భంగా మార్కెట్లు రేపు పూర్తిగా మూసివేయబడతాయి మరియు ఈ రోజు సాయంత్రం 1 PM EST వద్ద ముందుగానే మూసివేయబడ్డాయి. ఈ సమాచారం ట్రేడర్లకు చాలా ముఖ్యం, కాబట్టి మీ పోర్ట్ఫోలియోను దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. టెక్ స్టాక్స్ ర్యాలీ. టెక్ స్టాక్స్ ఈ రోజు మళ్లీ స్పాట్లైట్లో ఉన్నాయి. ప్రత్యేకించి ఎన్విడియా స్టాక్ మరోసారి రికార్డ్ హైస్ని తాకింది. ఈ AI చిప్మేకర్ షేర్ ధర 1% కంటే ఎక్కువ పెరిగే $159 వద్ద ముగిసింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ $3.89 ట్రిలియన్కి చేరుకుంది. యాపిల్ మార్కెట్ క్యాప్ రికార్డ్ని బద్దలు కొట్టే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఆపెర్ ఈ స్టాక్ 1.3% పెరిగింది, ఎందుకంటే యాపిల్ తన కొత్త సిరి వెర్షన్లో ఆంథ్రోపిక్ లేదా ఓపెన్ఏఐ యొక్క AI టెక్నాలజీని ఉపయోగించే ఆలోచనలో ఉందని ఒక రిపోర్ట్ సూచించింది. కానీ ఐఫోన్ 17 లాంచ్ 2025 రెండవ సగంలో పెద్ద ఊపును ఇవ్వకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే కొత్త ఫీచర్లు లేకపోవడం వల్ల సేల్స్ ప్రభావితం కావచ్చు. AMD చిప్ సెక్టార్లో AMD కూడా బలమైన ర్యాలీని చూపించింది. టెక్ సెక్టార్లో ఆశావాదం కొనసాగుతోంది. ఈ టెక్ స్టాక్స్ ర్యాలీ వెనుక ఉన్న కారణం ఏమిటి? 1. జాబ్స్ రిపోర్ట్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చూపించడం. మరొకటి AI మరియు టెక్నాలజీ సెక్టార్లపై ఇన్వెస్టర్ల విశ్వాసం. కానీ ఈ ర్యాలీ కొనసాగుతుందా, లేకపోతే ఒక కరెక్షన్ వస్తుందా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. జాబ్స్ రిపోర్ట్ ఇంపాక్ట్. ఈ రోజు మార్కెట్ను ఎక్కువగా ప్రభావితం చేసిన అంశం జూన్ జాబ్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1,10,000 నాన్ఫార్మ్ ఉద్యోగాలు జోడించబడతాయని ఊహించగా, వాస్తవంగా ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. నిరుద్యోగ రేటు 4.3%కి చేరుకుంటుందని భావించారు, కానీ ఇది 4.2% వద్ద స్థిరంగా ఉంది. ఈ బలమైన డేటా వల్ల ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తగ్గిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. బాండ్ మార్కెట్. బలమైన జాబ్స్ రిపోర్ట్ కారణంగా బాండ్ ధరలు పడిపోయాయి మరియు డాలర్ విలువ పెరిగింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఈ డేటా ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్కు గురవుతుందనే ఆందోళనలను తగ్గించింది. ఇది స్టాక్స్ ర్యాలీకి దోహదపడింది. మీరు ఈ జాబ్స్ రిపోర్ట్ గురించి ఏమనుకుంటున్నారు? ఇది మార్కెట్పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందా? కామెంట్స్లో చెప్పండి. ఇతర ముఖ్యమైన స్టాక్స్ అప్డేట్స్. టెక్ స్టాక్స్తో పాటు కొన్ని ఇతర స్టాక్స్ కూడా ఈ రోజు వార్తల్లో నిలిచాయి. సెంటెన్ ఈ హెల్త్కేర్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్లో 25% కంటే ఎక్కువ పడిపోయాయి. ఎందుకంటే కంపెనీ తన 2025 ఫైనాన్షియల్ గైడెన్స్ను విత్డ్రా చేసింది మరియు ఊహించిన దానికంటే
తక్కువ ఆదాయాలను హెచ్చరించింది. 2025లో సెంటిన్ షేర్లు ఇప్పటివరకు 44% పడిపోయాయి, ఎందుకంటే రైజింగ్ మెడికల్ కాస్ట్స్ మరియు డీక్లైనింగ్ ఎన్రోల్మెంట్స్ కంపెనీని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ స్టాక్స్లో ఏదైనా మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయా? ఈ అప్డేట్స్ ఆధారంగా మీరు ఏమి చేయబోతున్నారు? మీ ట్రేడింగ్ స్ట్రాటజీని కామెంట్స్లో షేర్ చేయండి. ఇండిపెండెన్స్ డే హాలిడే షెడ్యూల్. జూలై 4, 2025 అమెరికాలో ఇండిపెండెన్స్ డే, మరియు ఈ సందర్భంగా యుఎస్ఏ స్టాక్ మార్కెట్లు ఎన్వైఎస్ఈ మరియు నాస్డాక్ పూర్తిగా మూసివేయబడతాయి. జూలై 3న మార్కెట్లు మధ్యాహ్నం 1 PM ఈఎస్టీ వద్ద ముందుగానే మూసివేయబడ్డాయి. బాండ్ మార్కెట్లు కూడా 2 PM ఈఎస్టీ వద్ద మూసివేయబడ్డాయి. ఈ సెలవు సమయంలో ట్రేడింగ్ లేనందున ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలను సోమవారం, జూలై 7 నుండి సాధారణ షెడ్యూల్కి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ సెలవు సమయంలో మీరు ఏ స్టాక్స్ను వాచ్ చేయబోతున్నారు? లేదా మీరు ఈ సమయంలో మార్కెట్ నుండి బ్రేక్ తీసుకుంటారా? కామెంట్స్లో చెప్పండి. గ్లోబల్ మార్కెట్ కనెక్షన్. అమెరికా స్టాక్ మార్కెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ఈ రోజు యుఎస్ఏ మార్కెట్ బలంగా ఉండటం వల్ల ఆసియా మరియు యూరప్ మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూడవచ్చు. ఉదాహరణకు, థాయిలాండ్లోని సెట్ ఇండెక్స్ 1.03% పెరిగింది, ఇది యుఎస్ఏ టెక్ స్టాక్స్ ర్యాలీతో సమానంగా ఉంది. అలాగే, ఇండియా ట్రేడ్ డీల్ గురించి ఆశావాదం భారతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. మీరు గ్లోబల్ మార్కెట్లను ఫాలో అవుతారా? లేకపోతే యుఎస్ఏ మార్కెట్పై మాత్రమే ఫోకస్ చేస్తారా? మీ ఆలోచనలను షేర్ చేయండి. అందరూ, ఈ రోజు మనం జూలై 3, 2025 నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ న్యూస్ మరియు అప్డేట్స్ను కవర్ చేశాం. S&P 500 మరియు నాస్డాక్ రికార్డ్ హైస్, టెక్ స్టాక్స్ ర్యాలీ, జాబ్స్ రిపోర్ట్ ఇంపాక్ట్, మరియు ఇండిపెండెన్స్ డే షెడ్యూల్ గురించి చర్చించాము. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్టాక్ మార్కెట్ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్డ్ మరియు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.